రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సింగరేణిలో జాబ్స్ ఇప్పిస్తామని వివిధ ప్రభుత్వ శాఖల్లో చేర్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి 4,49,000 కోట్ల రూపాయలు చేసిన వ్యక్తిని చంచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సీఎండీ తనకు బాగా తెలుసునని, సెక్రటరియట్లో పరిచయస్తులు ఉన్నారని, విద్యుత్ శాఖలో డిఏని అంటూ నిరుద్యోగులు నమ్మిస్తూ అతను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ దందా కోసం వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను సైతం అతను నియమించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 60 మంది వద్ద ఉద్యోగాల పేరిట 4.49 కోట్ల రూపాయలు వసూలు చేశారని పోలీసులు వెల్లడించారు. ఇకనైనా బాధితులు ఉంటే ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సింగరేణిలో జాబ్స్ ఇప్పిస్తామని వివిధ ప్రభుత్వ శాఖల్లో చేర్పిస్తారంటూ నిరుద్యోగుల నుంచి 4.49 కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని చుంచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సీఎండీ తనకు బాగా తెలుసునని, సెక్రటరియట్లో పరిచయస్తులు ఉన్నారని, విద్యుత్ శాఖలో డిఏని అంటూ నిరుద్యోగులు నమ్మిస్తూ అతడి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా కోసం వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను సైతం మాత్రం నియమించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 60 మంది వద్ద ఉద్యోగాల పేరిట 4.49 కోట్ల రూపాయలు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గత 2 సంవత్సరాల నుంచి సింగరేణి ప్రాంతాలైనటువంటి యొక్క భూపాలపల్లి, రామకృష్ణాపురం, గోదావరిఖని, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క ప్రాంతాల్లో నిరుద్యోగులను మోసపుచ్చుతూ, అంటే వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ముఠాలో మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారని సమాచారం. ఈ యొక్క ముఠాలో ఉన్నటువంటి 4 వ్యక్తులను నిన్న సాయంత్రం పోలీసులు, చుంచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఆ 4 కూడా కోర్టుకి సరెండర్ చేయడం జరిగింది. వీరి భాగవతం చూసుకున్నట్టయితే మొత్తం ఈ యొక్క సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, అలాగే రామకృష్ణాపురం, భూపాలపల్లి, సింగరేణి ప్రాంతాల్లో మొత్తం 60 మందికి పైగా ఈ యొక్క నిరుద్యోగులకు వల వేసి 4 కోట్ల రూపాయల పైన వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీరు నిన్న రామాంజనేయ కాలనీ, కొత్తగూడెం రామాంజనేయ కాలనీకి చెందినటువంటి కుక్కల పవన్ కుమార్ గత సంవత్సరం 19వ తేదీ మే నెల 19వ తేదీన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. బాధితులు కుక్కల పవన్ కుమార్. అలాగే ఈ యొక్క కేసు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క A1 ఎవరైతే ఉన్నారో, A1 దాసు హరికిషన్, అలాగే A3 దాసు హర్ష, A4 తిరుమర్తి సంజయ్ కుమార్, ఈ ముగ్గురు కూడా హైదరాబాద్ కు చెందినటువంటి వారు. ఈ A1 దాసు హరికిషన్ ప్రధాన సూత్రధారి. ఈ ముగ్గురు కూడా ఈ యొక్క కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈ యొక్క ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో, గుండా వినోద్ కుమార్ రామాంజనేయపురం కాలనీ కొత్తగూడెంలో ఉంటాడు. ఈ ముగ్గురు కూడా గుండా వినోద్ కుమార్ ఇంటికి రావడం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి ఈ యొక్క పోలీసులు, చుంచుపల్లి పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి సమయంలో వీరు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సమాచారం అందుకున్నటువంటి ఈ యొక్క పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకి సరెండర్ చేయడం జరిగింది. వీరు చేసినటువంటి భాగవతాలకు సంబంధించినటువంటి ఇంకా 9 మంది సభ్యులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కూడా తెలియజేయడం జరుగుతుంది. రాజశేఖర్. శ్రీనివాసరావు, ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంకి సంబంధించినటువంటి హయాంలో జరిగిందా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మోసగించే ప్రయత్నం చేస్తారు? దాదాపుగా 60 మంది ఈ మధ్య కాలంలో జరిగిందా, లేకపోతే గతంలో నుంచి కూడా ఇలాంటి దందాలకు వారు పాల్పడుతున్నట్లు ఏమైనా మనకు సమాచారం ఉందా? వీరు పలు డిపార్ట్మెంట్లలో మేము ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నాము హైదరాబాద్ లో.
మాకు అందరితోటి పరిచయాలు ఉన్నాయి, సింగరేణి సంస్థలో ఎండి స్థాయి నుంచి కూడా మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి బాధితులకు ఈ యొక్క మాయ మాటలు చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ తతంగం అంతా కూడా గత 2 సంవత్సరాల కాలం నుంచి నడుస్తుంది. ఈ యొక్క తతంగానికి వీళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయినటువంటి బాధితులు యొక్క దాదాపు 60 మందికి పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 21 మంది బాధితులు ఇప్పటి వరకు బయటపడ్డారు. ఇంకా ఉంటారని చెప్పేసి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ యొక్క బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే కనుక మాకు మీ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్టయితే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే ఇంకా బాధితులు ఇంకా వచ్చే అటువంటి అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఈ యొక్క 9 మంది సభ్యులు ఇంకా మిగతా ఈ యొక్క ముఠాలో ఉన్నటువంటి 13 మంది సభ్యుల్లో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 9 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రాజశేఖర్, పోలీసులు ప్రధానంగా అంటే ఈ కేసుకు సంబంధించి నిందితులు పట్టుకునేందుకు ప్రయత్నాలకు సంబంధించిన డీటెయిల్స్ మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ అంశాలు కూడా ఏమైనా పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు ఏమైనా సమాచారం ఉందా? అంటే నిన్న అరెస్ట్ చేసినటువంటి సమయంలో వారు ఏ విషయము తెలియజేశారనేది కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారి వద్ద నుంచి ఏం సమాచారం సేకరించారనేది కూడా మనకి గోప్యత ఉన్నటువంటి నేపథ్యంలో వారిని విచారించినటువంటి సమయంలో పలు విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా వీరు ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారు వారిని ట్రేస్ చేసి, అలాగే ఇంకా ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ప్రధాన సూత్రధారులు ఉన్నారు, అంటే రాజకీయాల్లో ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా అనేది కూడా, ఇంకా ఎక్కడెక్కడ జరిగింది ఈ యొక్క చీటింగ్ అనేది కూడా పోలీస్ శాఖ నుంచి విచారణ జరుగుతున్నటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క విచారణ పూర్తయితే కానీ ఇంకా బాధితులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 కోట్ల రూపాయల పైనే వసూలు కాకుండా ఇంకా ఎక్కువగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విచారణ పూర్తయితే కానీ ఇంకా పూర్తి వివరాలు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజశేఖర్, రైట్ ఫైనల్గా అంటే ఎవరైతే ఉన్నారో ఆ ముఠా సభ్యులు వారు దొరికినటువంటి మోసం చేసిన సభ్యుల్ని ప్రస్తుతం ఎక్కడ ఉంచారు, పోలీసులు విచారిస్తున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి? అంటే నిన్న కోర్టుకి సరెండర్ చేశారు, వాళ్ళని జైలుకు కూడా పంపించడం జరిగినట్టు సమాచారం ఉంది. అంటే వీళ్ళ అదుపులో అయితే లేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కోర్టుకి సరెండర్ చేశారు కాబట్టి కోర్టు నుంచి సబ్ జైలుకో పంపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది వీళ్ళ అదుపులోనైతే లేరు. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. కొత్తగూడెం జిల్లా చించుపల్లి పిఎస్ పరిధిలో గత సంవత్సరం 19/5/2023 కుక్కల పవన్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి రామంజనేయ ఖాన్ యొక్క వ్యక్తి ఫిర్యాదు మేరకు హరికిషన్ దాస్ అనే వ్యక్తి పై 420 IPC కేసు నమోదు చేయడం జరిగింది. అతను వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడనే ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా నిన్న మన భద్రాద్రి కొత్తగూడెం రామంజనేయ కాలనీకి సంబంధించినటువంటి ఇదే కేసులో ఏటుగా ఉన్నటువంటి గుండా వినోద్ కుమార్ దగ్గరికి ప్రధాన నిందితుడైనటువంటి హరికిషన్ దాస్ మరికొంతమంది దగ్గర నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకోవడానికి వస్తుందనే విశ్వసనీయ సమాచారం మేరకు మొన్న ఉదయం పూట అతనితో పాటు 2 వ్యక్తులతో కలిసి వచ్చి రావడం జరిగింది. అందులో సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళి 4గురిని అదుపులోకి తీసుకొని విచారించాక మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి సింగరేణి మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు మరియు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కోసం అని చెప్పి డబ్బులు వసూలు